ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న కసితో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న కసితో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవిన్, చెప్పండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు వెంగళరావు నగర్ డివిజన్ కు సంబంధించిన బూత్ స్థాయి నాయకులు కార్యకర్తల మీటింగ్ ను తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. సెప్టెంబర్ చివరి వారంలో షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. ఇది అక్టోబర్ మొదటి వారంలో లేదా చివరి వారంలో ఎన్నిక ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 6 డివిజన్లకు సంబంధించిన డివిజన్ లో ఉన్నటువంటి బూత్ స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని డివిజన్ల సమావేశాలు పూర్తి అయ్యాయి. మరోవైపు డివిజన్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు నియమించింది. అదేవిధంగా ఉప ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించిన 3 మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, అదేవిధంగా పద్మారావు గౌడ్ ఈ 3కి ప్రచార బాధ్యతను అప్పగించింది. మరోవైపు ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తోంది. డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించి ఏ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, ఏ బూత్ లో బలహీనంగా ఉంది అనే అంశాలను డివిజన్ ఇన్ఛార్జీలకు పంపిస్తూ ఆ పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసే పనులు నిమగ్నమైంది. ఇప్పటి వరకు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో తన పట్టును నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ.